ఈ ప్రదేశం పేరు రుద్రప్రయాగ్. బద్రీనాథ్ నుంచి అలకనందా నది, కేదార్నాథ్ నుంచి మందాకిని నది వచ్చి రెండు ఇక్కడ కలుస్తాయి. దీని పేరు రుద్రప్రయాగ్. ఈ ప్రదేశం పేరు. పంచపాండవులు మహాభారతం యుద్ధం జరిగిన తర్వాత పాప విమోచనం కోసం ఏం చేయాలని శ్రీకృష్ణుని అడిగితే శివదర్శనం చేసుకోమని చెప్తాడు. పంచపాండవులు శివదర్శనం కోసం వస్తారు, గుప్తకాశికి వస్తారు. గుప్తకాశికి వస్తే శివుడికి పంచపాండవులకి దర్శనం ఇవ్వడం ఇష్టం లేక పాతాళానికి కుంగిపోతా ఉంటే భీముడు చివరికి లాస్ట్ నందీశ్వరుని పట్టుకుంటాడు. నందీశ్వరుడు 5 భాగాలుగా పడిపోతుంది. దాంట్లో మొదటి భాగం కేదార్నాథ్లో ఉంది. కేదార్నాథ్లో మొదటి భాగం దాంట్లో పడింది. దాని తర్వాత ఏం చేయాలని అర్థం కాక పంచపాండవులు శ్రీకృష్ణుని అడిగితే పార్వతీదేవికి తపస్సు చేయమంటాడు. పార్వతీదేవికి తపస్సు చేస్తే పంచపాండవులు శివపార్వతులు మెచ్చి అర్ధనారీశ్వర రూపంలో గుప్తకాశిలో దర్శనమిస్తారు పంచపాండవులకి. అందువల్ల ఈ ఈ ఈ ప్రదేశానికి ఈ విశిష్టత వచ్చింది. పడిపోతుంది. దాంట్లో మొదటి భాగం కేదార్నాథ్లో ఉంది. కేదార్నాథ్లో మొదటి భాగం దాంట్లో పడింది. దాని తర్వాత ఏం చేయాలని అర్థం కాక పంచపాండవులు శ్రీకృష్ణుని అడిగితే పార్వతీదేవికి తపస్సు చేయమంటాడు. పార్వతీదేవికి తపస్సు చేస్తే పంచపాండవులు శివపార్వతులు మెచ్చి అర్ధనారీశ్వర రూపంలో గుప్తకాశిలో దర్శనమిస్తారు పంచపాండవులకి. అందువల్ల ఈ ఈ ఈ ప్రదేశానికి ఈ విశిష్టత వచ్చింది.